ఉంచుట ద్వారా పాపము దాని మీదకు తన చేతులను ఉంచాడు, అయినా యేసుపై మోపబడెను. లోక పాపమును మోసుకుని పోవు దేవుని కొడానికి యేసు మన పాపము మధ్య పన్ను కట్టడానికి మనం చేపలు పట్టడం చాలా అవసరం. మీ వద్ద చేపలేమైనా ఉన్నాయా? క్షమించండి, ఈరోజు మేమేమీ పట్టుకోలేకపోయాం. మీ పడవ చెప్తున్నావా? నేను లేకుండానా? నువ్వు కూడానా? పేతురు, నీ వలని విసురు. మీరెవరు? నిన్ను మనుషులను పట్టే జాలరిగా నేను చేస్తాను. అక్కడ అక్కడ వారి సోదరుడు చనిపోయి బ్రతికాడు కదా. సరిగాని అతను ఈ అర్థం పర్థం లేని మాటలు మేము నమ్ముతాం అనుకుంటున్నావా? రండి ప్రభువా, రండి, నేను యేసుకు తెలియజేస్తాను. యాకోబు, ఆయనని తిననీవు. మరేం పర్వాలేదు. వార్త ప్రకటించబడు ప్రతి చోట ఈ స్త్రీ చేసిన పని. తాను నజరేతు నుండి వచ్చిన ఆమె తన్ని వృధా చేసింది. ప్రజల్ని మోస యూదుల రాజు అని పిలుస్తున్నారు. ఇక మనం ఏమీ చేయకుండా ఊరికే ఉండకూడదు. మాట్లాడు. నా పేరు తీసుకురండి. నిన్ను చంపకుండా 5,000 మందికి ఆహారం ఇచ్చాడు. చేయడానికి దేవాలయాన్ని పడగొట్టి తిరిగి 3 రోజుల్లో కడతావా? తీసుకుపోండి. నిలబడినప్పుడే నాకు తెలుసు తను ఇతనిలో నాకు ఎటువంటి దోషము కనపడుటలేదు. అతన్ని సిలువ వేయండి. శిక్షార్హుడు నేను తెచ్చానుగా. కొట్టండి. కళ్ళలోకి చూస్తూ చనిపోవాల్సి వచ్చినా సరే అట్లా కూర్చో